బీఆర్ఎస్ అగ్రనేతలపై ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కి గురైన నేత కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కవిత ఈ స్థాయిలో బీఆర్ఎస్ పై రెచ్చిపోవడం వెనుక కాంగ్రెస్ ఉందా, కమలం ఉందా అనే అనుమానాలు కొందరిలో రేకెత్తాయి. అయితే కొందరు విశ్లేషకులు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతే బీజేపీ బలపడుతుంది కాబట్టి కవిత వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉండవచ్చు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను వెతికి నిదర్శనంగా చూపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 8 సీట్లను అధికార కాంగ్రెస్ సాధించగా కమలం పార్టీకి కూడా కాంగ్రెస్ తో సమానంగానే 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ కు మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. అంతేకాదు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు శాతం కూడా భారీగా తగ్గింది. మరోవైపు బీజేపీ ఓటు శాతం భారీగా పెరిగింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 87,41,000 ఓట్లు వచ్చాయి. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39% ఓట్లు, 64 సీట్లు రాగా లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓటు శాతం ఇంకాస్త పెరిగి 40.10% చేరింది. ఇక బీజేపీ ఓటు శాతం మాత్రం భారీగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 8 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కించుకుంది కమలం పార్టీ. కానీ ఎంపీ ఎన్నికల్లో సీన్ మారింది. బీజేపీ బాగా బలపడింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 21% ఓటింగ్ను పెంచుకుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 76,47,000కు పైగా ఓట్లు పడగా ఓటింగ్ శాతం 35% ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 37%కి పైగా ఓటు శాతం సాధించిన బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో 16.70% ఓట్లు మాత్రమే వచ్చాయి. 36,37,000 ఓట్లతో 3వ స్థానంలో నిలిచింది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ కోల్పోయిన ఓట్లకు మొత్తం ఏకపక్షంగా బీజేపీకి లభించాయి. అంటే బీఆర్ఎస్ నష్టపోతే లాభం కలిగేది బీజేపీకే కాబట్టి బీజేపీ కవిత వెనుక ఉండవచ్చు అనే సందేహాలు కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కవిత అరెస్టు కావడం, జైల్లో ఉండటానికి కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలే కనుక బీజేపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి కవిత అలా వ్యవహరించారు అనే సందేహాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కవితను బీజేపీలోకి తీసుకొని సీఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందా? అందుకోసమే బీజేపీ వ్యూహాత్మకంగా కవితను బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తీసుకువచ్చిందా? అసలు రాజకీయంగా ఏం జరుగుతుంది? కవితకు బయట నుండి మద్దతు ఇవ్వడం లేక పార్టీలోకి తీసుకొని వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక కవిత ద్వారా బీఆర్ఎస్ ని బలహీనపరిచి తాము బలోపేతమయ్యేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ సహజంగా ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అని కోరుకుంటుంది. అప్పుడే ఆ పార్టీ సేఫ్ గా ఉంటుంది అనే ఆలోచన ఆ పార్టీది. కనుక బీజేపీ తెలంగాణలో అలాంటి ఫార్ములానే ఉపయోగించిందా అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక బీఆర్ఎస్ తో బంధాలు తెంచుకున్న కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులపై విస్తృత చర్చ జరుగుతోంది. కవిత వెనుక బీజేపీ, కాంగ్రెస్ ఉంది అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మీ కుటుంబ పదవుల గొడవల్లోకి తమనెందుకు లాగుతున్నారు అంటూ ఆ పార్టీల నాయకులు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. ఇక కవిత విషయమై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందిస్తూ తమ పార్టీలో అవినీతి పరులకు చోటు లేదు అన్నారు. అయితే దేశంలో అవినీతి పరులందరికీ కూడా బీజేపీ రక్షణగా నిలుస్తోంది అనేది విమర్శలు ఉన్నాయి. రాజకీయ నాయకుల అవినీతిని అడ్డంగా పెట్టుకొని సిబిఐ, ఈడీ, ఐటీ తదితర వ్యవస్థల్ని వాళ్లపైకి ఉసిగొలుపుతూ లొంగదీసుకుంటుంది అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల ముందు వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ అవినీతి పరులని బీజేపీ క్లీన్ చేస్తుంది అనే ప్రచారం సాగింది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి కవితని బీజేపీ నేరుగా పార్టీలోకి తీసుకుంటుందా? నిజంగా బీజేపీ కవిత వెనుక ఉందా? ఆమెకి వేరే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? ఇలా పలు సందేహాలు ఉన్నాయి. అయితే బీజేపీ ఉండే ఛాన్స్ లేకపోలేదు అనేది కొందరు విశ్లేషకుల అనుమానం. మరి లోగుట్టు వారికే తెలియాలి.